జిల్లాలో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం నేరాల సంఖ్య తగ్గినట్లు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. పాత నేరస్తులపై నిఘా పెంచామని, రాత్రి సమయాల్లో గస్తీని ముమ్మరం చేశామని, ఫిర్యాదు అందిన వెంటనే స్పందిస్తున్నామని, దిశ పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, ఈ చర్యల వల్ల జిల్లాలో నేరాల సంఖ్య గత సంవత్సరంతో పోలిస్తే గణనీయంగా తగ్గినట్లు చెప్పుకొచ్చారు ఎస్పీ. నేరాల తగ్గుదల కృషి చేసిన డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బందికి ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. మేజర్ పేమెంట్ ప్రోగ్రామ్స్ చేసుకున్నాము, దాని గురించి ఈరోజు వివరించడం జరుగుతుంది. సో నైట్ బీట్స్ స్ట్రెంథన్ చేశాము, అదేవిధంగా పాత ఆఫెండర్స్ మీద నిఘా పెట్టాము, సర్వేలెన్స్ పెట్టాము. యాక్సిడెంట్స్ చూస్తే యాక్సిడెంట్స్ లో చాలా వరకు రిడక్షన్ కనిపిస్తూ ఉంది. సో ఫెటల్ యాక్సిడెంట్స్ 14% వరకు తగ్గాయి, అదేవిధంగా నాన్ ఫెటల్ యాక్సిడెంట్స్ 16% వరకు తగ్గాయి. సో ఓవరాల్ ప్రాపర్టీ కేసెస్ మనకి దొంగతనాలు తగ్గినాయి, అదేవిధంగా జరిగిన దొంగతనాల్లో మనకి డిటెక్షన్ పర్సెంటేజ్, రికవరీ పర్సెంటేజ్ పెరిగింది. అదేవిధంగా మహిళల మీద నేరాలు చూస్తే, క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ చూస్తే అన్ని కేటగిరీస్ లో మనకి రిడక్షన్ ఉంది. ఉమెన్ మర్డర్ లో 63% దాకా రిడక్షన్ ఉంది, డౌరీ మర్డర్స్ లో 25% రిడక్షన్ ఉంది, డౌరీ డెత్స్ లో 33% రిడక్షన్ ఉంది, రేప్ అండ్ పాక్సో కలిపి 21.15% రిడక్షన్ ఉంది, 354 ఐపీసీలో 1.55% రిడక్షన్ ఉంది, కిడ్నాపింగ్ 77% రిడక్షన్, హరాస్మెంట్ 7.69% రిడక్షన్, అదేవిధంగా అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్ లో కూడా 21% రిడక్షన్ ఉంది. సో ఓవరాల్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ మన జిల్లాలో చాలా వరకు రిడక్షన్ మనం చూస్తున్నాము. సో అది కూడా మనం ఏదైతే చర్యలు తీసుకున్నామో, ఎవరైతే హ్యాబిచువల్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళ మీద నిఘా పెట్టడము, ఏమైనా అఫెన్స్ జరిగితే దాని మీద తక్షణమే చర్యలు తీసుకోవడం, తక్షణమే కేసు కట్టి దాన్ని తక్షణమే దాంట్లో అరెస్ట్ చూపించడం, సో తర్వాత త్వరగా ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం. సో ఇవన్నీ మెజర్స్ తీసుకోవడం వల్ల మన జిల్లాలో క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కూడా చాలా వరకు తగ్గింది. అదేవిధంగా దిశ SOS యాప్ కూడా చాలా వైడ్ గా పబ్లిసిటీ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఇంట్లో అందరి దగ్గర దిశ యాప్ ఉండేలాగా మనం వైడ్ స్ప్రెడ్ క్యాంపెయిన్ చేశాము. అదేవిధంగా ఎవరైనా హెల్ప్ లైన్, పోలీస్ హెల్ప్ లైన్ కి కాల్ చేస్తే, డయల్ 100 కి కాల్ చేస్తే దాంట్లో ఇమీడియట్ గా రెస్పాన్స్ ఇవ్వడము. సో ఇవన్నీ మెజర్స్ వల్ల ఈ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కూడా చాలా వరకు తగ్గింది. సో అదేవిధంగా మనం పాక్సో కేసెస్ చూస్తే రిపోర్టెడ్ కేసెస్ మనకి ప్రతి సంవత్సరం తగ్గుతా వస్తున్నాయి. సో 2021 లో 106 కేసెస్ పాక్సో రిపోర్ట్ అయితే 2023 లో ఓన్లీ 55 మాత్రం రిపోర్ట్ అయ్యాయి. సో ఆల్మోస్ట్ 2021 కంటే చూస్తే ఆల్మోస్ట్ 50% దాకా రిడక్షన్ ఉంది. సో ఇట్స్ సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్. సో దీంట్లో కూడా పాక్సో కేసెస్, ఏదైనా పాక్సో కేసెస్ రిపోర్ట్ అయితే దాంట్లో విదిన్ 60 days ఖచ్చితంగా ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తున్నాము. ఎవరైనా 60 days లో ఫైల్ చేయకపోతే కన్సర్న్ ఐఓ మీద డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకుంటున్నాం. సో రోడ్ సేఫ్టీ సంబంధించి మనము మన జిల్లాలో ఎక్కడైతే హైవేస్ ఉన్నాయో, హైవేస్ కి ఏదైతే విలేజ్ రోడ్స్ కలుస్తున్నాయి, మన డిస్ట్రిక్ట్ రోడ్స్ కలుస్తున్నాయి, అన్ని దాని మీద శాండ్ డ్రాప్స్ పెట్టడం జరిగింది. అన్ని ఇట్లాంటి జంక్షన్స్ వద్ద స్పీడ్ బ్రేకర్స్ పెట్టడం జరిగింది. సో దాని వల్ల చాలా వరకు మనకి యాక్సిడెంట్స్ ఆల్మోస్ట్ 20% వరకు యాక్సిడెంట్స్ రిడక్షన్ మనం చూసాము. సో దానివల్ల చాలా లైఫ్స్ కూడా మనం కాపాడగలిగాము. ఈ 2 సంవత్సరాల్లో చూస్తే 35 కేసెస్ రౌడీ షీటర్స్ మీద ఉన్న కేసెస్ లో కన్విక్షన్ రావడం జరిగింది. సో 35 కేసెస్ లో రౌడీ షీటర్ కి శిక్ష పడింది. సో మళ్ళీ రౌడీ షీటర్ మళ్ళీ నేరం చేయకూడదంటే వాడి మీద ఏదైతే కేసెస్ ఉన్నాయో దాంట్లో త్వరగా ట్రయల్ జరిగి దాంట్లో త్వరగా శిక్ష పడేలాగా ఉంటే వాళ్ళకి భయం ఉంటుంది. సో దాంట్లో మనం 35 కేసెస్ లో కన్విక్షన్ చేయగలిగాం. అదే 35 కేసెస్ లో 57 రౌడీ షీటర్స్ మీద మనం లాస్ట్ 2 years లో వాళ్ళకి కన్విక్షన్ చేయగలిగాం. అదేవిధంగా మన వాడరేవు బీచ్ మీద ఒక వాచ్ టవర్, అదేవిధంగా సూర్యలంక బీచ్ మీద 3 వాచ్ టవర్స్ కూడా పెట్టడం జరిగింది. సో దానివల్ల కూడా చాలా మంది మనం కాపాడగలిగాము. ఇప్పటిదాకా మనం 2022 నుంచి ఇప్పటిదాకా చూస్తే 82% ఎవరైతే డ్రౌన్ అవుతున్నారో, ఎవరైతే మునిగిపోతున్నారో వాళ్ళని
కాపాడడం జరిగింది. సో 82 people have been saved on Suryalanka as well as Rotterdam beach. సో ఇవన్నీ మనము లాస్ట్ ఇయర్ చేసిన ఎఫర్ట్స్, దానికి ఏం రిజల్ట్స్ వచ్చాయి అది మీకు స్టాటిస్టిక్స్ తో సహా నంబర్స్ తో సహా చూపించడం జరిగింది. సో ఇవన్నీ మన జిల్లాలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్, పోలీస్ సిబ్బంది, అడిషనల్ ఎస్పీ, 3 డిఎస్పీస్, తర్వాత ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్, అంత సిబ్బంది కోఆర్డినేటెడ్ టీమ్ ఎఫర్ట్ వల్ల ఇది మనం చేయగలిగాము. సో ఇవన్నీ పాజిటివ్ రిజల్ట్స్ ఏదైతే మనకి బాపట్ల డిస్ట్రిక్ట్ లో ఈ 2020 లో వచ్చాయి. సో దానికి అంతా క్రెడిట్ గోస్ టు ఆల్ ది పోలీస్ పర్సనల్. అదేవిధంగా మీడియా మిత్రులకి కూడా అందరికీ చాలా ధన్యవాదాలు. సో మీరు కూడా మా ఎఫర్ట్స్ ను మొత్తం సంవత్సరంలో పబ్లిక్ లోకి తీసుకెళ్లారు. సో అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా మీరు సుముఖంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి ఉంటారని ఆశిస్తున్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు కూడా వచ్చినందుకు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.